బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అంతేకాదు రోజుకొక అమ్మాయి వాడి పక్కన పడుకోవాలి అంటూ, ఒకరు అతని పక్కన పడుకోవాలి అంటూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది రేలకాయలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రేలకాయలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు వార్డెన్ భూక్యా నాయక్. అది బాయ్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు అతని పక్కన పడుకోవాలి అని లైంగిక వాంఛ, తన లైంగిక వాంఛను ఆ పాఠశాలలో చదువుతున్న బాలలపై తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. వేధింపులకు పాల్పడుతూ ఉన్నాడు. ఆ పాఠశాలలో ఉన్న బాయ్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రోజుకొక విద్యార్థి, రోజుకొక బాలుడు అతని పక్కన పడుకోవాలి అని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎవరికైనా చెబితే నీ సంగతి చూస్తానంటూ వేధింపులకు పాల్పడుతూ ఉన్నాడు. రాత్రి సమయంలో వార్డెన్ రూమ్కి ఆ బాలుడు వెళ్లాల్సిందే, ఒకవేళ వెళ్ళకపోతే టీసీ ఇచ్చి పంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇదంతా ఈ వేధింపులు తట్టుకోలేక ఒక బాలుడు, ఆ విద్యార్థి తండ్రికి చెప్పాడు. ఆ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో వెంకటేశ్వర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని హెడ్ మాస్టర్ ఐటీడీఏ అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఐటీడీఏ అధికారి హజీరుద్దీన్పై కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. జహీరుద్దీన్పై కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. వైద్య పరీక్షల కోసం బాధిత విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థి మాట్లాడాడు. ఈ విద్యార్థి ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. ఏ క్లాస్? 9th. ఏ స్కూల్ నువ్వు? ఏహెచ్ఎస్ వెల్గల్పల్లి. ఏహెచ్ఎస్ ఆశ్రమ హై స్కూల్ వెల్గల్పల్లి. అసలు ఏం జరిగింది? మీ వార్డెన్ మిమ్మల్ని ఏం చేస్తాడు? అంటే 8th 9th చిన్న చిన్న పిల్లలని రూమ్లో తీసుకుపోయేది లైంగిక దాడి చేసింది సార్. ఆ పిల్లలు అయితే చెప్తా ఉంటారు సార్. మీకు చెప్తుంటారా? నాకు చెప్పిండు సార్, ఒకడు చెప్పిండు సార్. అయితే దాని క్లారిఫై కోసం పైన అడిగిన సార్, రియల్ అన్నా అని చెప్పిండు. అది ఫేక్ అబద్ధంగా నాకు తెలియదు సార్. రీసెంట్గా నిన్న తెలిసింది సార్ అది మొత్తం రియల్ అని. అట్లా చేసేటోడు అంట సార్ చిన్న పిల్లలు. మరి మీ టీచర్లకు మీరు ఎప్పుడైనా చెప్పారా ఇట్లా జరుగుతుందని? చెప్పలేదు. ఆ చిన్న పిల్లలని వార్నింగ్ ఇస్తాడంట సార్ అని చెప్పి. అయితే వాళ్ళని అడిగితే ఎవరికైనా చెప్పారంటే వార్నింగ్ ఇస్తాడు మాకనే అట్లా చెప్తారంట. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారే, ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే వార్డెన్ వెంకటేశ్వర్లు. రోజుకో పిల్లాడు ఇతని పక్కన పడుకోవాల్సిందే. రోజుకో పిల్లాడు ఇతని కామవాంఛను తీర్చాల్సిందే. రోజుకో పిల్లాడిని అతని పక్కన పడుకోకపోతే టీసీ ఇచ్చి పంపేస్తానంటూ ఆ బాలలను వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు ఈ వార్డెన్ వెంకటేశ్వర్లు. అతనిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలి, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రోజుకో పిల్లాడు పక్కన పడుకోకపోతే ఈ వార్డెన్కి నిద్ర పట్టదు అని ఆ పిల్లలు చెబుతూ ఉండటంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం గురయ్యారు. ఇలాంటి వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, అసలు ఏం జరుగుతుందో ఆ గిరిజన బాలల ఆశ్రమ పాఠశాలలో ఏం జరుగుతుందో? రోజుకో పిల్లాడు పక్కన పడుకోకపోతే టీసీ ఇచ్చి పంపేస్తానని బెదిరిస్తున్నాడు అని వాపోతున్నారు. రాష్ట్రంలోని అత్యంత హేయమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కారేపల్లి మండలం రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న భూక్యా వెంకటేశ్వర్లు వికృత చేష్టలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వసతి గృహంలో నివాసం ఉంటున్నటువంటి బాలుర విద్యార్థులను రోజుకొకరిని రూమ్ లోకి తీసుకెళ్తున్నట్లు అటు డిప్యూటీ వార్డెన్ పై ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాధిత విద్యార్థుల్లో ఒకరు అటు తండ్రికి చెప్పడంతో విషయం అంతా కూడా ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు, ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం అంతా కూడా భాగోతం వార్డెన్ వికృత చేష్టలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవాలి. ప్రతిరోజు 8వ తరగతి చదువుతున్నటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారి విద్యార్థులని రోజుకొకరిని అతను తన రూమ్ లో బస చేయాలని కోరుతూ ఉంటాడు. రాత్రి తీసుకువెళ్లి మళ్ళీ తెల్లవారుజామునే వాళ్ళని బయటికి పంపిస్తూ ఉంటాడు. సో ఈ ఘటన తరచుగా అక్కడ చోటు చేసుకుంటుంది. నేపథ్యంలో చిన్నారి విద్యార్థులు ఎవరైనా సరే ఈ విషయాన్ని బయటికి చెబితే, ఎవరైనా తల్లిదండ్రులకు కానీ సహచర విద్యార్థులకు కానీ సీనియర్లకు కానీ చెబితే టీసీ ఇచ్చి పంపిస్తాను, మీ సంగతి చూస్తానంటూ కూడా అందరూ వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లు బాధిత విద్యార్థులను బెదిరింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం పోలీసుల పరిధిలోకి వెళ్ళింది. బాధిత విద్యార్థి తండ్రి ఒకరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వెంటనే కేసు కూడా నమోదు చేశారు. డిప్యూటీ వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ తరంగం అంతా కూడా కొంతకాలంగా
ఆ హాస్టల్లో కావచ్చు ఆ పాఠశాలలో కొంత గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. సో ఆ పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావుతో పాటు ఈ అంశంపై అంతర్గత విచారణ జరిపినటువంటి ఐటీడీఏ అధికారి జహీరుద్దీన్ కూడా ఈ కేసులో A2, A3గా చేసినటువంటి విషయం మనకి స్పష్టంగా సమాచారం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద విషయాన్ని ఒకవైపు ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులు ఈ స్థాయిలో సమస్యలను ఎదుర్కొంటే ఎందుకు తమ దృష్టికి తీసుకురావాలని కూడా పోలీసులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాఠశాల హెడ్ మాస్టర్ ఇప్పటికే ఆ వసతి గృహంలో జరుగుతున్నటువంటి తతంగంతా కూడా ఒక నివేదిక రూపంలో ఐటీడీఏ ఉన్నతాధికారులకు పంపారు. అయితే వెనువెంటనే స్పందించినటువంటి ఉన్నతాధికారులు వెంటనే డిప్యూటీ వార్డెన్ రూక్యా వెంకటేశ్వర్ అనేది సస్పెండ్ చేశారు. అయితే ఏది ఏమైనా అతని బిహేవియర్, మానసిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయ్, ఈ ఘోరాన్ని హెడ్ మాస్టర్ ఐటీడీఏ అధికారి గోప్యంగా ఎందుకు ఉంచారు? ముందే చెప్పి అతను ఉద్యోగం నుంచి తొలగించాలి కదా. ఇప్పుడు జహీరుద్దీన్ పై కూడా కేసు నమోదు చేశారు ఐటీడీఏ అధికారి పై అని చెప్తున్నారు. సో ఎందుకు హెడ్ మాస్టర్ ఐటీడీఏ అధికారి దీన్ని అంత గోప్యంగా ఉంచారు? ఇది వసతి గృహంలో జరుగుతున్నటువంటి ఒక అంతర్గత అంశంగానే వాళ్ళు చూశారు. ఒకవేళ ఈ విషయం బయటికి వస్తే అటు పాఠశాల కావచ్చు, ఆశ్రమ పాఠశాల యొక్క పరపతి కావచ్చు, ప్రభుత్వానికి ఇది కొంత మాయని మచ్చగా మిగులుతుందనే ఒక అంశాన్ని కూడా వాళ్ళు ఆలోచన చేసి ఈ అంశాన్ని గోప్యంగా ఉంచినట్లయితే తెలుస్తుంది. కానీ స్పష్టమైనటువంటి నివేదికను పాఠశాల వసతి గృహంలో కావచ్చు, పాఠశాల ఆవరణలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ప్రధానంగా వార్డెన్ రూక్యా వెంకటేశ్వర్లు వ్యవహారాన్ని, అతని మానసిక ప్రవర్తన స్థితిని కూడా అటు నివేదికల ఉన్నతాధికారులకు నివేదించినటువంటి హెడ్ మాస్టర్ ఈ అంశంపై పోలీసులను సంప్రదించి ఉంటే ముందస్తుగానే పోలీసులు కూడా అప్రమత్తమై సుమోటోగా కూడా కేసు నమోదు చేసుకునే సందర్భం ఆ నిందితుడిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం నిందితుడు ఈ విషయం బయటికి తెలియడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలుస్తుంది. వెనువెంటనే ఆ బాధితుడి అంటే నిందితుడిని కూడా సంప్రదించే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. ఎందుకంటే ఒకవైపు బాధితుల విద్యార్థులతో కూడా మనం చాలా స్పష్టంగా మాట్లాడడం, పాఠశాలకు వెళ్ళాం, అసలు ఏం జరుగుతుంది మీ పాఠశాలలో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ముఖ్య వెంకటేశ్వర్లు వార్డెన్ గా పనిచేస్తున్న వ్యక్తి ప్రతి రోజు కూడా ఒక విద్యార్థిని తన గదిలో బస చేయాలని కోరుతున్నాడని మనకు స్పష్టంగా విద్యార్థులు చెప్పారు. అయితే అతను కేవలం ఒక 6 నెలల క్రితమే ప్రస్తుతం రేలకాయలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అంతకు ముందు కొనిజర్లలో ఆశ్రమ పాఠశాలలో అక్కడ పనిచేసే వ్యక్తి. కానీ అక్కడి నుంచి కూడా కొంతమంది విద్యార్థులని రేలకాయలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అతను చేర్పించాడు. కానీ ఎందుకు చేర్పించాడు? అసలు కొనిజర్ల నుంచి కొంతమంది విద్యార్థులను ఎందుకు రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలకు తీసుకొచ్చాడు అంటే తనతో బస చేసినటువంటి విద్యార్థులను అతను కొనిజర్లకు రేలకాయలపల్లి తీసుకొచ్చాడు, ఈ ఆశ్రమ పాఠశాల అందుకే చేర్పించాడు అనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం పోలీసులు కూడా వెనువెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. పోక్సో యాక్ట్ కింద వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేశారు. అదే కేసులో హెడ్ మాస్టర్ తో పాటు ఐటీడీఏ అధికారిని కూడా చేర్చారు. ఎందుకంటే వాళ్ళు గోప్యంగా ఉంచారు ఈ విషయాన్ని అనే కోణంలో కూడా పోలీసులు కొంత ఆగ్రహంతో ఉన్నారు. సో వెనువెంటనే నిన్న ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. అక్కడ వార్డెన్ అందుబాటులో లేరు, ఒకవైపు హాలిడే అని చెప్తున్నారు ఆ సదరు పాఠశాల ఆశ్రమ సిబ్బంది అంతా కూడా. సో వెంటనే డిప్యూటీ వార్డెన్ యొక్క గదిని కూడా తాళం వేసినటువంటి గదిని కూడా పగలగొట్టి లోపలికి వెళ్లి అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పోలీసులు కూడా గమనించారు. బాధిత విద్యార్థుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బాధిత విద్యార్థులను వైద్య పరీక్షల కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఏదేమైనప్పటికీ ఈ కేసు కొంత జువెనైల్ కి సంబంధించిన కేసు కాబట్టి, పోక్సో కేసు సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఆ నిందితుడిని కూడా తీసుకొని విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి కారపల్లి పోలీసులు చెప్తున్నారు. రోహిత్, రైట్ ఉదయ్, ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా? అతన్ని కళ్ళు పగలంతా ఏ పిల్లాన్ని రాత్రికి పిలుద్దామా అని వెతుకుతూ ఉంటాయి. రాత్రి కాగానే అతన్ని మనసులో ఏ పిల్లాన్ని పక్కన పడికేసుకుందామా అని చూస్తూ ఉంటాయి. ఇలాంటి వికృత ఆలోచనలతో అతని బ్రెయిన్ అంతా నిండిపోతూ ఉంటుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రేలకాయలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పిల్లలను తన పక్కకి పిలుస్తున్నాడు. ఇటీవల కాలంలో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా భద్రత లేని దుర్మార్గమైన ఘటన ఈ పాఠశాలలో చోటు చేసుకుంది. అక్కడ చదువుతున్న పిల్లలను, మగపిల్లలను రాత్రికి తన రూముకి పిలిపించుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు అని ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలు వాపోతున్నారు. అతని పేరే వెంకటేశ్వర్లు. ఒక పిల్లాడు తన తండ్రికి ఈ ఘోరమైన విషయాన్ని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఏం జరుగుతుందని విచారిస్తే అక్కడ జరుగుతున్న ఈ బాగోతం బయటపడింది. ఈ బాగోతాన్ని ఐటీడీఏ అధికారి, హెడ్ మాస్టర్ రహస్యంగా ఉంచుతున్నారు అని తెలిసి వాళ్ళపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆశ్రమ పాఠశాలలో బాధితులుగా పేర్కొంటున్న ఆ పిల్లలను వైద్య పరీక్షల కోసం పంపించినట్టుగా తెలుస్తోంది. ఈ వెంకటేశ్వర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ ఘటన వింటే మీకేమనిపిస్తోంది? ఇలాంటి వ్యక్తులను ఎలా శిక్షించాలని మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది.